అక్కడ చైనా అధికారులు ఆమెకు ఆహారము, అలాగే అక్కడ మిగతా సౌకర్యాలు అందించకుండా వేధించటం కావచ్చు. తర్వాత చైనా పాస్‌పోర్ట్‌ను అప్లై చేసుకోమని బలవంతం చేయడం కావచ్చు. ఇవన్నీ మనం చూస్తే గనక అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో, దీన్ని మానవ హక్కుల ఉల్లంఘనగా చూడొచ్చంటారా? భారతదేశం యూఎన్ఓలో కంప్లెయింట్ చేసే అవకాశాలున్నాయా? అంటే ఎంతవరకైతే బార్డర్ లైన్ మనము అంతర్జాతీయ బార్డర్‌గా దాన్ని గుర్తింపు పొందామో, అంతవరకు మనకు యూఎన్ఓకి ఇష్యూని తీసుకెళ్ళేంత అవకాశం కూడా ఉండదు. కనుక బార్డర్స్ సెటిల్ చేసుకోవాలి. బహుశా బైలాటరల్ గాని సెటిల్ చేసుకోవాలి. కాకపోతే వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఇవన్నీ ఎలాగో వర్తిస్తాయి. మనం కూడా కాంప్లైంట్ చేయొచ్చు కానీ ఇక్కడ మనం కాంప్లైంట్ చేసి మనం యొక్క అంత వీక్ గా లేము అసలు. ఇంకా ఎవరికో కాంప్లైంట్ చేసేది కాదు. అక్రాస్ ది టేబులే సెటిల్ చేసుకోవాలి, లేదంటే వార్ గేమ్ లో సెటిల్ చేసుకోవాలి. అంత ధైర్యం సాహసం ఉన్న వాళ్ళమే మనం కూడా కనుక కంటిన్యూ అవుతుంది ఇష్యూ. చైనాతో యుద్ధం అయితే మనం చేయడం లేదు. బట్ ఇట్ ఈస్ వెల్ నోన్ ఆల్ ఓవర్ ది వరల్డ్. ప్రజలందరికీ తెలుసు, మన దగ్గరే కాదు అందరి దగ్గర చైనా యొక్క బిహేవియర్ అలా ఉంటుంది. హ్మ్. కనుక ముంచుకొచ్చిన ప్రమాదం లేదని నేను అనుకుంటున్నాను. ఎప్పుడో ఒకసారి అయితే బుద్ధి చెప్పాలి శాశ్వత పరిష్కారం కొరకు. మంచి రిలేషన్స్ ఒక రోజు అంటూ వస్తే అప్పుడు ఏమంటాం, ఇంటర్నేషనల్ బార్డర్స్ లైన్స్ గీసుకోవడం, హ్మ్. శాశ్వతంగా పరిష్కరించుకోవడం, దాని కొరకు ఎదురు చూడడమే మంచిది. టిబెట్ ఇష్యూ కూడా ఇంకా పెండింగ్ లో ఉంది. మనం ఒప్పుకోలేదు. టిబెట్ చైనా పార్ట్ ఆఫ్ చైనా అని కూడా ఇంకా మనం కంప్లీట్ గా ఇదిగా లేము. కనుక యాహ్! వాళ్ళు కూడా అరుణాచల్ ప్రదేశ్ ఇండియా భాగం కాదని అంటారు. యెస్. ఇలాంటి ఒక డిస్ప్యూట్ మన మధ్యలో ఉంది. హ్మ్. సార్, అయితే ఈ మధ్య మనం చూసాం చైనా ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌లో ఉన్నటువంటి ఒక 27 ప్లేసెస్‌కి కొత్తగా పేర్లు పెట్టడము, తర్వాత మ్యాప్స్‌లో కూడా తమ భూభాగంగా చూపించడము, ఇవన్నీ ఇలాంటి పిచ్చి పనులు చేస్తా ఉంది. సో, ఇలాంటప్పుడు ఈ చర్యలు భారత్, చైనా అంటే ఇప్పటికే రోజు రోజుకి క్షీణిస్తున్నాయి ఈ 2 దేశాల మధ్య సంబంధాలు. అలాంటప్పుడు ఇలాంటి పనులు ఇంకొంచెం ఫ్లేర్ అప్ అయ్యేటువంటి అవకాశాలు లేవంటారా? ఉంటుంది. సమయం, సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే చైనా కూడా దీన్ని ఫ్లేర్ అప్ చేయాలని చూస్తుంది తన అవసరాల కొరకు. మనకు కూడా ఇది అవకాశమే ఏదో సందర్భం వచ్చినప్పుడు. అయితే దలైలామా మన దేశంలోనే ఉన్నాడు. దలైలామా మనం వెళ్లి కలుస్తుంటాం. దలైలామా మన దగ్గరకు వచ్చి కలుస్తుంటాడు. గతంలో అది అంగీకరించేది కాదు. దలైలామాను కలవడం కూడా వాళ్ళు చాలా సీరియస్ గా తీసుకునేవాళ్ళు. ఇప్పటికీ బౌద్ధులు అక్కడ యుద్ధం చేస్తూనే ఉన్నారు, పోరాటం చేస్తూనే ఉన్నారు, అణిచివేశారు విపరీతంగా. అక్కడ ఉన్న బౌద్ధులు బ్రతకడమే చాలా కష్టంగా ఉంది. అయినా సరే ఎగ్జైల్ గవర్నమెంట్ అని అంటాం. అంటే హ్మ్. టిబెట్ కు వాళ్ళ అధికార ప్రతినిధి ఎవరు అని అంటే వాళ్ళ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ గాని, వాళ్ళ ప్రెసిడెంట్ గాని అన్ని కూడా దలైలామా. కనుక ఇక్కడ ఉన్నది దలైలామా ఒక మత గురువు కాదు. ఈయన ఎగ్జైల్ గవర్నమెంట్ నడిపిస్తే ఎగ్జైల్ గవర్నమెంట్ యొక్క అధినేత. హ్మ్. కనుక ఆయన పాలకుడు టిబెట్ కు. ఇది మింగుడు పోనిటువంటి విషయం ఇది చైనాకు. మీరు మా మీ దగ్గర ఎలా పెట్టుకుంటారు అతన్ని అని అంటారు. మనం ఏమంటామంటే టిబెట్ వాళ్ళది, బౌద్ధులది. హ్మ్. కనుక మీరు కబ్జా పెట్టారు, మీరు పక్కకు వెళ్ళిపోండి. చాలా పెద్ద భూభాగం అమ్మ టిబెట్ కూడా. అవును. అంత పెద్ద భూభాగము, అంత పెద్ద దేశం అది. ఇండిపెండెంట్ కంట్రీగా ఉండాల్సినటువంటి హక్కులు వాళ్ళకున్నాయి. మానవ హక్కులు అక్కడ హరించబడుతున్నాయి. హ్మ్. ఇది మనం వరి అవుతున్నాము. అప్పుడప్పుడు వాళ్ళు చాలా పెద్ద ప్రొటెస్ట్లు కూడా చేస్తూ ఉంటారు. చాలా తెగింపుతో చేస్తూ ఉంటారు. మనం చాలా ఇన్సిడెంట్స్ చూసాం. చాలా స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ను డిస్టర్బ్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కనుక అది ఇంటర్నల్ ప్రాబ్లం అనుకోవడానికి వీల్లేదు. చైనా ఇంటర్నల్ ప్రాబ్లం కాదు, అది ఒక ఇంటర్నేషనల్ ప్రాబ్లం అది. హ్మ్. ఆ స్టాండ్ మనం తీసుకున్నాం. చైనాకు అదే కోపం అన్నట్టు. మీరు మీరు వదిలేసేయాలి, ఇది మా ఇంటర్నల్ పార్ట్, మీరు ఇన్వాల్వ్ కావడానికి వీల్లేదు అని వాళ్ళు అంటూ ఉంటారు. మనం ఏమంటామంటే నో అది అది ఒక ఇంటర్నేషనల్ ఇష్యూ. చైనా పీపుల్ హ్యావ్, టిబెట్ పీపుల్ హ్యావ్ ఎవ్రీ రైట్ టు బి ఇండిపెండెంట్. సో ఆ దలైలామాను గుర్తించాలి ఆ దేశానికి ఇదిగా అని ఇటువంటి మన స్టాండ్ మనం తీసుకున్నాము. ఇది వాళ్ళను వేధించేటువంటి సమస్య. పవర్ ఉండి కూడా వాళ్ళు పూర్తి తమ చేతుల్లోకి తీసుకోలేరు. తీసుకోలేకపోతున్నారనే బహుశా ఉంటుంది. హ్మ్. అందుకే అరుణాచల్ ప్రదేశ్ లో క్లెయిమ్ చేస్తారు. టిబెట్ వరకే ఆగరు వాళ్ళు. హ్మ్. అరుణాచల్ ప్రదేశ్ కూడా మాలో భాగం అని. కానీ గ్రేట్ ఏంటంటే ఈ 50 ఏళ్ల కాలంలో అరుణాచల్ ప్రదేశ్ లో కూడా
కొన్ని వ్యూస్ అలా ఉండేటివి. అక్కడ ఏమంటాము డివైడింగ్ ఫోర్సెస్ పనిచేసేవి. వీఆర్ పార్ట్ ఆఫ్ చైనా అనేవాళ్ళు, లేకపోతే వీఆర్ పార్ట్ ఆఫ్ టిబెట్ అనేవాళ్ళు, నాట్ పార్ట్ ఆఫ్ ఇండియా అని కూడా అనేవాళ్ళు. ఇలాంటివి కొద్దిగా డివైడింగ్ ఫోర్సెస్ కొన్ని రెగ్యులర్ గా పనిచేస్తూ వచ్చాయి. ఇప్పుడు అవన్నీ క్లోజ్ అయిపోయాయి. మీరు కనుక వెళ్ళి బార్డర్ లో వెళ్తే, నేను వెళ్ళాను అరుణాచల్ ప్రదేశ్ టూర్ చేశాను. అక్కడ ప్రజలందరూ కూడా, మీరు మొత్తం నార్త్ ఈస్ట్ లో మిగతా రాష్ట్రాల కన్నా అరుణాచల్ ప్రదేశ్ లోనే భారతీయత ఎక్కువగా ఉంటుంది. వీఆర్ పార్ట్ ఆఫ్ ఇండియా అని గట్టిగా అరుస్తారు, భారత్ మాతకి జై అని గట్టి నినాదాలు ఇస్తారు. తర్వాత హిందీ ఎక్కువ మాట్లాడతారు. నార్త్ ఈస్ట్ లో హిందీ మాట్లాడారు ఎక్కడ కూడా. అరుణాచల్ ప్రదేశ్ లో మెజారిటీ పీపుల్ హిందీ మాట్లాడగలుగుతారు, లోకల్ భాషతో పాటు హిందీ మాట్లాడతారు. ఇలాంటి కొద్ది ప్రత్యేకత అరుణాచల్ ప్రదేశ్ లో ఉంది. కంప్లీట్ గా భారతీయులుగా గుర్తించడానికి వాళ్ళు వెనకడుగు వేయడం లేదు. ఆ మార్పు వచ్చింది వాళ్ళ మైండ్ సెట్. ఎప్పుడైతే ప్రజలు భారతీయులుగా ఉంటారో భూభాగాన్ని మనము వదులుకోలేము. ప్రజలే చైనీస్ గా ఉన్నప్పుడు మనకంటూ ఒక రైట్ ఉండదమ్మా. ఇది మనం సాధించాము, వాళ్ళ ప్రేమను మనం సాధించాము కనుక ఇది గొప్ప విజయమే. అక్కడ ఈవెన్ ఆ బార్డర్ లో ఉండే వాళ్ళు కూడా, ఇప్పుడు చెప్తున్న ఏదైతే బార్డర్ ఉందో అక్కడ ఉండేవాడు కూడా ఇండియన్ గానే గుర్తించబడుతున్నారు, ఇష్టపడుతున్నారు. ఒక చిన్న బ్రేకింగ్ న్యూస్ వచ్చిందండి, అది చదివేసి